ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెడితే చాలు, ఎంతో తృప్తి చెందుతారు. పిడికెడు మెతికిలైనా సరే నాణ్యత ఉంటే చాలు. కానీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లలో క్వాలిటీ కనిపించదు, సమయ పాలన అంతకంటే ఉండదు. ఆ భోజనం చిన్నపిల్లలకు కూడా సరిపోని పరిస్థితి. ఇవన్నీ నోటి మాటగా చెబుతున్నవి కాదు, పీపుల్స్ పల్స్ చేపట్టిన సర్వేలో ప్రజలు చెప్పిన అభిప్రాయాలు ఇవి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నగరాలు పట్టణాలతో కలిసి మొత్తం 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. వీటి నిర్వహణ బాధ్యతను అక్షయ పాత్ర అనే ఎన్జిఓకు అప్పగించారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నడిచే ఈ ఎన్జిఓ సెంట్రలైజ్డ్ కిచెన్లలో ఆహారం తయారు చేసి క్యాంటీన్లకు సరఫరా చేస్తారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉదయం టిఫిన్ కి 22 రూపాయలు, ఒక పూట భోజనానికి 34 రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది. అంటే 3 పూటలకు కలిపి 90 రూపాయలు ఖర్చు చేస్తే అందులో లబ్ధిదారుల నుంచి 15 రూపాయలు వసూలు చేస్తున్నారు. మిగతా 75 రూపాయలు ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాంటీన్ల కోసం ఏటా 200 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. 2024 ఎన్నికల ముందు పలు చోట్ల టీడీపీ నాయకులు నడిపిన ప్రైవేట్ అన్నా క్యాంటీన్లు అందించిన ఆహారంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న ఫుడ్ పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీపుల్స్ పల్స్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది ఈ సంస్థ. అన్నా క్యాంటీన్లలో అందిస్తున్న ఆహారం ఉప్పు కారం సరిగ్గా ఉండడం లేదని 80% మంది అభిప్రాయపడ్డారు. మెనూ ప్రకారం భోజనంలో ఒక కర్రీ సాంబార్ ఉండాలి, కానీ కర్రీ కూడా సాంబార్ లాగే ఉంటుందని చాలా మంది లబ్ధిదారులు చెబుతూ ఉన్నారు. ఉదయం అందిస్తున్న చట్నీ చెడిపోయి వాసన వస్తోందని, మధ్యాహ్న భోజనంలోని చట్నీ రుచిగా ఉండడం లేదని చెప్పారు. ఎవరైనా నాయకులు అన్నా క్యాంటీన్లకు వచ్చిన సమయంలో మాత్రం మంచి భోజనం అందిస్తున్నారని చాలా మంది లబ్ధిదారులు ఆరోపించారు. అన్నా క్యాంటీన్లలో అందజేస్తున్న టిఫిన్లు కూడా క్వాలిటీగా ఉండడం లేదని చెబుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బండ్లపై 15 నుంచి 20 రూపాయలకే నాణ్యమైన టిఫిన్ అందుతోంది. అన్నా క్యాంటీన్ల కోసం ప్రభుత్వం 22 రూపాయలు ఖర్చు చేస్తున్నా ఎందుకు నాణ్యత ఉండడం లేదని ప్రశ్నిస్తున్నారు లబ్ధిదారులు. చాలా క్యాంటీన్లలో భోజనం చాలా తక్కువ మోతాదులో ఇస్తున్నారని, ఇదేంటని అడిగితే 5 రూపాయలకు ఇంతకు మించి రాదని చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. మరో టోకెన్ తీసుకుందామంటే గంటల కొద్దీ లైన్లో వేచి ఉండాల్సి వస్తోందంటున్నారు. క్యాంటీన్లలో పరిశుభ్రత కూడా సరిగ్గా ఉండడం లేదని, వీటి విషయంలో ప్రభుత్వ పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోని 25 అన్నా క్యాంటీన్లలో ఈ సర్వే చేపట్టింది పీపుల్స్ పల్స్ సంస్థ. ఒక్కో క్యాంటీన్ వద్ద 50 నుండి 60 మంది లబ్ధిదారుల చొప్పున దాదాపు 1200 మందితో మాట్లాడి నివేదిక విడుదల చేసింది. మొత్తం వారం రోజుల పాటు కొనసాగించిన తమ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు ప్రకటించింది పీపుల్స్ పల్స్ సంస్థ.